నమస్తే అందరికీ. నేను చంద్రశేఖర్, మహాజన రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన పోలీసు వాళ్ళను దాదాపు రాజకీయంగా అధికారంలో ఉన్న పార్టీ నాయకులు వాళ్ళ నాయకులు దాదాపు వాళ్ళను చాలా వరకు ఇబ్బందులు గురి చేసి వాళ్ళను కొట్టి హింసించే విధంగా చాలా వరకు ఇబ్బంది పెట్టారు. మరి పవన్ కళ్యాణ్ గారితో కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంటు అధికారులు కూడా ఆయనతో నిన్న కలవడం కూడా జరిగింది. మరి ఎంతవరకు వీటిపైన న్యాయం చేసే విధంగా ఇప్పుడు అధికార పార్టీ ఏర్పాటు చేస్తుందో ఒకసారి గమనించాలా. గతంలో కూడా కొనజాక్షి అని ఒక ఎంఆర్ఓ గారిని ఒక ఎమ్మెల్యేగా ఉండే వ్యక్తి రకరకాలుగా ఇబ్బందులు గురి చేసే ప్రయత్నాలు సాగించాడు. గతంలో ఎన్నో విధాలుగా అధికారుల పైన చాలా వరకు రకరకాలుగా పార్టీలు ఇబ్బందులు గురి చేసే ప్రయత్నాలు సాగిస్తారు. అది ఎంతవరకు కరెక్టో ఒకసారి ఆలోచన చేయండి. అధికారం మీరు హైకమాండ్లో ఉంటే అధికారాన్ని అన్ని విధాలుగా ప్రజలకు అందించే విధానంలో ఎంఆర్ఓలు ఉంటారు, ఎంపీడీఓలు ఉంటారు, కలెక్టర్లు ఉంటారు, ఆర్డీఓలు ఉంటారు, ఒక ఎస్ఐ ఉంటాడు, ఒక కానిస్టేబుల్ ఉంటాడు, ఒక సిఐ, ఒక డిఎస్పి, ఒక ఎస్పి, ఒక డీజీపీ, ఇలా రకరకాలుగా ఒక పార్టీ అధికారంలో ఉంది అంటే వీళ్ళందరూ పని చేయాల్సిందే. ఇంతమంది ఆ గవర్నమెంటు ఉద్యోగస్తులుగా పనిచేస్తున్నారంటే గవర్నమెంట్లో ఉండే వ్యక్తులు కానీ, అధికారంలో ఉండే వ్యక్తులు కానీ, రాజకీయంలో ఉండే వ్యక్తులు కానీ, అధికారికంగా రాజకీయంలో ఉండే వ్యక్తులు కానీ ఎక్కడ కూడా ఇబ్బందులు గురి చేసే ప్రయత్నాలు సాగించకూడదు. ఇది కరెక్ట్ కాదు. రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు కూడా ఈ విషయంలో చాలా క్లారిటీగా ఎవరైతే ఇలాంటి దారుణాలు దౌర్జన్యాలు చేస్తారో వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలియజేస్తాం.